సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో అర్ధరాత్రి ఏకధాటిగా కురిసిన వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌట్కూర్ మండలంలోని 161 జాతీయ రహదారిపై ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. అలాగే కొరప్పల్, ఉప్పరిగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన వరి కూడా వర్షానికి తడవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. లారీల కొరతతో పాటు మ్యాపింగ్ సమస్యలను సాకుగా చూపుతూ అధికారులు కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పులక్కల్ చౌట్కూర్ మండలంలో 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.